గుడ్డు మంచి ఆరోగ్యకరమైన ఆహారంగా పేరొందింది. పోషకాలు సమృద్ధిగా ఉండడం వల్ల రోజుకు కనీసం ఒక్క గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. డైటింగ్ చేసేవారు, వ్యాయామం చేసేవారు కూడా అధికంగా గుడ్లను తీసుకోవడం సాధారణమే. అయితే తాజాగా గుడ్డు ధరలు అకస్మాత్తుగా భారీగా పెరగడంతో వినియోగదారులు కంగారు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒక గుడ్డు ధర రూ. 8 దాటింది. ఆ తర్వాత హఠాత్తుగా పడిపోయింది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కోడిగుడ్డు ధర కొండెక్కింది. ఒక్కో గుడ్డు ధర రూ. 8కు చేరింది. దీంతో చికెన్, గుడ్లు తినాలంటేనే జనాలు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో సంక్రాంతి వేళ కోడిగుడ్ల ధర ఒక్కసారిగా దిగిరావడం ప్రజలకు ఊరట కలిగిస్తోంది. నిన్నటి వరకు రూ. 8 పలికిన కోడిగుడ్డు ధర రూ. 2 తగ్గి రూ. 6కి చేరింది. ధర దిగిరావడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా పౌల్ట్రీ యజమానులు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు మరికొన్నాళ్ల పాటు ఉంటే లాభాలు వచ్చేవని వారు చెబుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గత నెలలో రికార్డు స్థాయికి చేరిన ధర ఇప్పుడు గణనీయంగా తగ్గడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 100 గుడ్ల హోల్సేల్ ధర రూ. 775 నుంచి రూ. 575కు పడిపోయింది. రిటైల్ ధర విషయానికొస్తే ఒక్కో గుడ్డు మీద రూ. 2 తగ్గడంతో సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బంగారంతో పోటీ పడుతూ పెరుగుతూ గుడ్డు చేస్తున్న మాయ జనాన్ని కలవరపెడుతోంది.